వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎలా వేధిస్తున్నారో, వెంటాడుతున్నారో, వాళ్ళ మీదకి ఎలా కేసులు పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. జాతీయ స్థాయిలో మధ్యన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన కాక్రోచెస్ అనే పదాన్ని వాడారు. ఇలాగ ఏంటంటే పని పాఠాలు నిరుద్యోగ యువత ప్రభుత్వాల మీద పడి ఏడుస్తున్నారు అంటూ వాళ్ళని కాక్రోచెస్తో పోల్చడం జరిగింది ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దాంతో ఇప్పుడు ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒకటి ఏర్పడటం, దాని మీద విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ విధానాల మీద అసంతృప్తిగా రగిలిపోయేటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నిర్వహించేటువంటి పరిస్థితి ఇప్పుడు అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రతి చోట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడుతున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు విపరీతంగా పెరుగుతున్నారు. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకాల్ని తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెరుగుతున్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే విధంగా ఒక క్యాంపెయిన్ అనేటువంటిది నడుస్తుంది. ఈ ఉద్యమ స్ఫూర్తితో వచ్చేటువంటి యువకుల్ని అణిచివేసేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ వస్తుంది. సోషల్ మీడియా కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టడం, కోర్టులు కూడా మొట్టికాయలేయటం జరిగింది. ఇక పోలీసులు అయితే మరీ దారుణంగా ఇది యూనిఫామ్ కూడా లేకుండా సివిల్ డ్రెస్లో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం మీద కూడా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేసే ఇలా అనేక రకంగా చేయటం జరిగింది. తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ సొసైటీలో కూడా వైఎస్ఆర్సీపీకి విపరీతంగా మద్దతు పెరుగుతుంటాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక వాళ్ళని నయానో భయానో కొంతమందిని భయపెట్టేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని ఇది చేయడానికి ట్రై చేస్తుంది. వయసు పైబడిన వారు కొంత భయాలకు తలొగ్గి వాళ్ళ వైసీపీకి దూరం అవుతున్నా కూడా యువత ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జన్జీ అని చెప్పుకుంటున్నాం మనం, ఆ జన్జీ యువత ఇప్పుడు మన సిజేఐ గారి పరిభాషలో కాక్రోచెస్ ఏవైతే ఉన్నాయో అవి వైసీపీకి పెరుగుతున్నాయా, వైసీపీకి కొత్త కాక్రోచెస్ యాడ్ అవుతున్నాయా అనే విధంగా జరుగుతుంది. ఎందుకనంటే తెలంగాణలో ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మీడియా వ్యవహారాలు చూసేటువంటి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక ఆయన మీడియా ప్రకటనలు వ్యవహారాలు చూసేటువంటి ప్రధాన కార్యదర్శి మన పూడి శ్రీహరి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత చాలామంది కొత్త యువత, పాత వాళ్ళలో కొంతమంది వాళ్ళని నయానో భయానో కూటమి ప్రభుత్వం భయపెట్టి ఇది చేస్తున్నా కూడా కొత్త యువత ఎవరైతే ఉన్నారో ఈ జన్జీ అని చెప్పుకునే యువత, ఈ కాక్రోచెస్ అని చెప్పుకుంటున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైసీపీకి దగ్గర అవుతున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పాల్గొంటున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఏదేమైనా సరే ఈ వైసీపీకి కొత్తగా కాక్రోచెస్ రావటం అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ వైసీపీలో ఒక జోష్ని నింపుతోంది. అనేక గొంతుకులు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి అడ్డం తిరుగుతున్నాయి. ఎందుకనంటే ఈ బెదిరింపు ధోరణులు ఇవన్నీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కొంచెం పాత తరం వాళ్ళు ఎవరన్నా కొంచెం భయపడి వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా కూడా కొత్త తరం మాత్రం అసలు ఏమాత్రం భయపడట్లేదు. వైసీపీకి బాహాటంగానే సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ విధంగా వైసీపీకి కొత్త కాక్రోచెస్ వస్తున్నాయా వైసీపీలోకి అనేటువంటి ఒక చర్చ మొదలైంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.